పెద్దయ్య ద్వారా సూరజ్ తన కన్న కొడుకని తెలుసుకున్న మాలిని అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న సూరజ్ ఇద్దరూ ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా శివన్నారాయణ దగ్గరికి వచ్చి వేలెత్తి చూపించి మరీ దక్షిణామూర్తి మాలిని నా మనవరాలికి ఒక అనాథనిచ్చి పెళ్లి చేస్తారా? ఏమని చెప్పుకుంటుంది నాకు మనవరాలు? ఇంటి పేరు ఏమని చెప్తుంది? బంధువులు ఎవరున్నారని చెప్తుంది? అత్తవారిల్లనే లేని నా అత్తవారిల్లు కూడా లేని ఇంటికి నా మనవరాల్ని పంపిస్తానంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అంటూ ఇంకా దక్షిణామూర్తి మాట్లాడేసరికి జోష్న అప్పటి వరకు సూరజ్ మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఎవరు చెప్పారు సూరజ్కి పుట్టిల్లు లేదు అని? లేకపోతే తనలో క్యారెక్టర్ నచ్చే మా తాత నాకు సెలెక్ట్ చేశారు. నన్ను ఇంత గొప్పదాన్ని చేసి పెంచి పెద్దదాన్ని చేసిన మా తాతకు తెలియదా నా క్యారెక్టర్ ఏంటో? నా క్యారెక్టర్కి తగ్గ క్యారెక్టర్ అనే సూరజ్ని సెలెక్ట్ చేశాడు. సూరజ్ చాలా మంచివారు. మీరు అంటున్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని మీరు చెప్తున్నారు కదా, అవేమీ అవసరం లేకుండానే సూరజ్ చాలా గొప్పవాడు అని చెప్పి ఇంకా సూరజ్ గురించి చాలా గొప్పగా చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. సూరజ్ గురించి జోష్న ఈ రకంగా చెప్పడం ఏంటి? ఆ రోజు జోష్న గురించి సూరజ్ పెళ్లి చూపుల్లో చెప్పాడు. ఈరోజు సూరజ్ గురించి జోష్న చెప్తుంది అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అందరూ దీపా కార్తీకులు ఇద్దరు కుసకుసలాడుకుంటారు. ఇంకా ఇది ఇలా అయిన తర్వాత మీరు వెళ్ళండి, దయచేసి నా పెళ్లి విషయంలో కలక చేసుకోకండి అని చెప్పనగానే ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు. అసలు వీడు ఎవడో తెలుసుకోవాలమ్మా అని చెప్పనగానే తప్పకుండా మామయ్య, అసలు వీడు ఎక్కడ పెరిగాడో ఏంటో అన్నీ తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా ఒకరోజు మాలిని ఇంటికి వెళ్తుంటే సూరజ్ హాస్పిటల్ వైపు వెళ్ళడం చూస్తుంది. హాస్పిటల్ వైపు వెళ్ళడం చూసి హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాడు వీడికి సంబంధించిన వాళ్ళు హాస్పిటల్లో ఎవరున్నారు అని గబగబా సూరజ్ని ఫాలో అయ్యి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్దతను ఉంటాడు. అతనికి ఆపరేషన్ చేయించాడు కదా సూరజ్. ఆపరేషన్ చేయించేసరికి అతన్ని చూస్తుంది దూరం నుంచి. ఇతని గురించి ఎందుకు సూరజ్ ఇక్కడికి వచ్చాడు అని సూరజ్ వెళ్ళిపోయాక అతనితో మాట్లాడదామని చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపు ఎదురు చూసినా సూరజ్ చాలాసేపు ఉంటాడు. ఈలోపు మాలినికి ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తూ ఉంటాయి. సరే ఇక్కడే ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా బయటకు వచ్చి ఆ పేషెంట్ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాడు? మేడం, ఆ పేషెంట్కి ఆపరేషన్ జరిగింది, ఇంకో 2-3 డేస్ ఇక్కడే ఉండాలి, ఆ తర్వాతే డిశ్చార్జ్ చేస్తారు అనగానే సరే నేను మళ్ళీ వస్తాను, ఆ పేషెంట్తో మాట్లాడే పనుంది అనేసరికి సరే మేడం అని ఇంకా రిసెప్షనిస్ట్ అయితే చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని. వెళ్ళిపోయి మీటింగ్లో కూర్చుంటుంది. వాళ్ళ బోర్డు మెంబర్స్ దగ్గర మీటింగ్లో కూర్చుంటుంది కానీ ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరై ఉంటారు అతను అని ఆలోచనలోనే ఉంటుంది. ఆలోచనలోనే ఉండేసరికి ఇంకా ఈ సూరజ్ మాట్లాడి పెద్దయ్యకి ఇవ్వాల్సిన కొంచెం డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసిన తర్వాత ఈ మాలిని సాయంత్రం చాలా పొద్దుపోతుంది ఇంటికి వెళ్ళేసరికి ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది అనగానే మీటింగ్ దగ్గర ఆలస్యమైంది మావయ్య, ఈరోజు సూరజ్ ఒకరిని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆవిడికి అక్కడ ఉన్న అతనికి సూరజ్ ఆపరేషన్ చేయిస్తున్నాడంట. అతను ఎవరో ఏంటో తెలుసుకుంటే సూరజ్ అతనికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుస్తుంది మావయ్య అని చెప్పనేసరికి సరేనమ్మా అదేంటో తెలుసుకుందాము అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు సరేనమ్మా అని. ఇంకా మరుసటి రోజు నేను వస్తానమ్మా అని చెప్పాను కానీ నేను అటువైపు వెళ్ళట్లేదు మామయ్య, ఇంకా 2 డేస్ అన్నారు కాబట్టి నాకు వేరే అర్జెంట్ వర్క్ ఉంది, ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాను అని చెప్పనేసరికి సరేనమ్మా వెళ్తే గనక నేను వస్తాను అనగాని సరే మామయ్య అని మాలిని తన పని మీద తను వెళ్ళిపోతుంది. జోష్న సూరజ్ మీద ఉన్న అభిప్రాయం చెప్పింది కదా, తన క్యారెక్టర్ నచ్చి అంటూ చెప్పింది కదా. సో ఆ మాటల్ని పదే సూరజ్ ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ మధ్యాహ్నం అడిగే ప్రయత్నం చేస్తాడు కానీ సూరజ్ చెప్పడు. ఆలోచిస్తూ ఉండగా అప్పుడే దీప ఫోన్ చేస్తుంది. చెప్పొద్దునా అని చెప్పాను కానీ దేని గురించి ఆలోచిస్తున్నావు?
జోష్న నా మాటల గురించి ఆలోచిస్తున్నావు కదా సూరజ్ అనగానే అదేమీ లేదు వదినా అని చెప్పాను. కానీ నువ్వు మాట తడబడుతున్నప్పుడే అవుతుంది నువ్వు జోష్న గురించి ఆలోచిస్తున్నావని. జోష్నకు నీ మీద ఇష్టం కలిగింది, ప్రేమ కలిగింది. తను ఇన్ని రోజులు తన భావం మీద ఉన్న అఫెక్షన్ అని అర్థం చేసుకుని అసలైన ప్రేమ అంటే ఏంటో నీ ద్వారానే తెలుసుకుంది సూరజ్. నువ్వు జోష్నను మిస్ చేసుకోవద్దు అనగానే, లేదొదిన, జోష్నలో ఇంకా మార్పు రావాలి అనగానే, ఏంటి ఇంకా మార్పు రావాలంటావా? తప్పదు వదిన, రావాల్సిందే. ఎందుకంటే జోష్న పూర్తిగా కార్తీక్ గారిని మర్చిపోవాలి. కార్తీక్ బ్రదర్ని మర్చిపోతేనే జోష్నను నేను పెళ్లి చేసుకున్నా నాతో సంతోషంగా ఉంటుంది. జోష్నను ఇబ్బంది పెడుతున్నానని మీరంతా అనుకోవచ్చు. జోష్న మనసులో ఉన్న ప్రేమ బయటికి రావాలి. తనంతట తానే నాకు లవ్ ప్రపోజ్ చేయాలి. తను నన్ను ప్రేమిస్తుంది అని నేను తెలుసుకోవాలి. ఆల్రెడీ 50% కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈరోజు ఒక అమ్మాయి ఆఫీస్లో జాయిన్ అయింది. ఆ అమ్మాయి వచ్చి నాతో మాట్లాడుతుంటే జోష్న తట్టుకోలేకపోతుంది. ప్రేమ ఉన్న చోట ఈర్ష్య ఉంటుంది అంటారు. ఆ అమ్మాయి నాతో మాట్లాడుతుంటే జోష్నలో ఆ ఈర్ష్య, ఆ ఇరిటేషన్ నేను బాగా గమనించాను. అందుకే జోష్న నన్ను ఇష్టపడుతుందని తెలుసుకున్నాను. తర్వాత దక్షిణామూర్తి గారు, మాలిని గారు వచ్చిన తర్వాత జోష్నకు నా మీద వచ్చిన అభిప్రాయం ఏంటో కూడా నేను తెలుసుకున్నాను అని చెప్పి మాట్లాడేసరికి, మరి ఇప్పుడు ఏమంటావు? ఇంకా జోష్నని వెయిట్ చేపిస్తావా అనగానే, తప్పదు వదిన, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయించాల్సిందే. వెయిట్ చేయిస్తేనే బాగుంటుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటాడు. ఉండేసరికి సరే ఉంటానైతేని అనగానే, సరే వదిన అని ఫోన్ పెట్టేసేసరికి ఈలోపు జోష్న వచ్చి తలుపు కొడుతుంది. తలుపు కొట్టడంతో వెళ్ళి, ఈ టైంలో ఎవరు, ఖచ్చితంగా జోష్న అయ్యుంటుంది అనుకుంటూ వెళ్ళి తలుపు తీస్తాడు. తలుపు తీయడంతో గబగబా లోపలికి వచ్చేస్తుంది. ఏముండావు, ఏం కూర చేసావు అని చెప్పనగానే, మీరు మా ఇంటి కూరలు తింటారా అనగానే, ఎందుకు తినను, ఇంతకీ ఏం కూర ఉండావు అంటూ అజమాయిషిగా అడిగేసరికి, అడగడమే కాదు వెళ్ళి పాత్రలన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం, భోజనం పెట్టు, నేను భోజనం చేస్తాను అనగానే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఇంకా గబగబా కంచం తీసుకొని భోజనం పెట్టుకుని తింటూ ఉండగానే సడన్గా పొలమారుతుంది. ఇంకా మంచినీళ్ళు తీసుకొచ్చి తల మీద కొట్టి మంచినీళ్ళు తాగిస్తాడు. తాగించేసరికి, నెమ్మదిగా తినొచ్చు కదా, ఎందుకంత కంగారు, ఎవరో తరుముతున్నట్టుగా తినాలా, స్లోగా తింటే సరిపోతుంది కదా అని చెప్పనగానే సరే అని ఇంకా సైలెంట్గానే స్లోగా తింటుంది. ఇంతకీ నువ్వు తిన్నావా అని చెప్పనగానే లేదు అనేసరికి, అయితే వెళ్ళి తెచ్చుకో అని చెప్పనగానే ఇంకా చెయ్యి చూపిస్తాడు. చెయ్యి కూరగాయలు కోసేటప్పుడు కట్ అవుతుందన్నమాట. నేను తింటాను, స్పూన్తో తినాలి అనగానే, రా పట్టు తినిపిస్తాను అనేసరికి ఒక్కసారిగా ధీరజ్ షాక్ అవుతాడు. ఏంటి, నేను తినిపిస్తే తినడం రాదా, తిను అంటూ గసరడంతో ఇంకా భోజనం తినిపిస్తుంది. తినిపించిన తర్వాత సరే పడుకో, గుడ్ నైట్ అని చెప్పి జోష్న వెళ్ళిపోతుంది. ఇంతకీ జోష్న ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోతుంది, అసలు ఏ ఉద్దేశంతో జోష్న ఇక్కడికి వచ్చింది, భోజనం చేయడం కోసమే వచ్చిందా అనుకుంటూ ఇంకా సూరజ్ ఆలోచనలో పడి పడుకుంటాడు. ఇంకా జోష్న బయట నుంచి రావడంతో, అమ్మ జోష్న రా భోజనం చేద్దామనగానే, లేదు మమ్మీ నేను తినేసాను అంటూ వెళ్ళిపోతుంది. అదేంటి జోష్న తినేయడమేంటి, జోష్న బయటికి వెళ్ళలేదు కదా, సూరజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినేసి వచ్చినట్టుంది అనేసరికి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి సూరజ్ దగ్గరికి వెళ్ళిందా? అవును, సూరజ్ దగ్గరికి వెళ్ళడం నేను చూశాను. ఎందుకు వెళ్ళింది జోష్న అనుకుంటేసరికి, సూరజ్ దగ్గరికి వెళ్ళి భోజనం వడ్డించుకుని తింటూ సూరజ్ చెయ్యి కట్ అయిందని సూరజ్ కూడా తినిపించి మరీ వచ్చింది అనేసరికి, ఏంటండి జోష్నలో ఈ మార్పు, నిజంగానే ఈ మార్పు బాగుంది కదా అని చెప్పనగానే, జోష్న తన్ను తాను మార్చుకుంటుంది. సూరజ్కి తనంటే ఎంత ఇష్టమో సూరజ్కి అర్థమయ్యేటట్టు చేస్తుంది. జోష్నలో ఇలా మారడానికి సూరజ్ చెప్పిన పద్ధతి చాలా బాగుంది. మనం చెప్పాము, బెదిరించాము, భయపెట్టాము, ఏం చేసినా జోష్నలో మార్పు రాలేదు అంటుంటారు కదా, ఎవరు చెప్తే వినాలో వాళ్ళే చెప్పాలి అని.
మనం ఎంత చెప్పినా జోష్న వినిపించుకోలేదు. అందుకే ఆ భగవంతుడు సూరజ్ని పంపించి జోష్నను పూర్తిగా మార్చుకుని మరీ సూరజ్కి ఇచ్చి పెళ్లి చేయాలనే పంపించుంటాడు అని చెప్పనేసరికి నిజమేనండి, మీరు చెప్పింది కరెక్టే అని అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సరదాగా మాట్లాడుకున్న తర్వాత అందరూ భోజనాలు చేసి ఎవరికి వాళ్ళు పడుకుంటారు. జోష్న మాత్రం సూరజ్ ఫోటో చూస్తూ, ఎందుకురా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు, నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, మా బావే నా సర్వస్వం అనుకుంటూ బ్రతికిన నాకు నువ్వు నా సర్వస్వం అనే స్థితికి వచ్చేసావు అంటూ ఇంకా తను మనసులో ఫోటో వంక చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే జోష్న సూరజ్లు ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీసులో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉండగా జోష్న దొంగ చూపులు సూరజ్ని చూడడం మొదలు పెడుతుంది. ఇదంతా కూడా గ్లాస్ రూమ్లోంచి కార్తీకు దీప చూస్తూ ఉంటారు. చూసావా బావా, జోష్న సూరజ్ని ఎలా చూస్తుందో, ఫైల్ అడ్డు పెట్టుకుని మరీ చూస్తుంది అనగానే, అవును దీప నిజమే, జోష్న సూరజ్లు ఇద్దరూ చాలా ఇష్టపడుతున్నారు ఒకరికొకరు, కానీ ఒకరి మనసులోని మాట మరొకరు చెప్పుకోవట్లేదు కదా బావా అనగానే, అదే కదా మనకొచ్చింది, కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం తీసుకుంటారేమో, ఆ తర్వాత చెప్తారేమో అని చెప్పనేసరికి, నిజమే బావా అదే అయ్యి ఉంటుంది అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇంకా ఇదిలా ఉంటే మరుసటి రోజు వెళ్దామా అనుకున్నారు కదా, ఉదయాన్నే లేచి రెడీ అయిపోతుంది మాలిని. వెళ్దామా మామయ్య అని చెప్పాను కానీ, సరే పదమ్మా అని చెప్పి ఇద్దరు కూడా వస్తారు. అతను కొంచెం కోలుకుంటాడు. ఇంకా ఆ రోజే డిశ్చార్జ్ అయిపోయే సమయం. సో కొంతసేపు ఆగితే సూరజ్ కూడా వచ్చే ప్రయత్నం చేస్తాడు. అందుకని వీళ్ళు ఉదయాన్నే వచ్చేస్తారన్నమాట. వచ్చేసేసరికి మీరెందుకు వచ్చారు అని చెప్పాను కానీ, మీరెవరు అని చెప్పనేసరికి, మేమెందుకు వచ్చాము అని ఎందుకు అడుగుతున్నారు అనేసరికి, మొన్న ఈవిడెవరో వచ్చి నన్ను అడిగారంట, మీరే ఆవిడని గ్రహించాను, ఇంతకు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారో చెప్పలేదు, అసలు మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి, చెప్తాను ఎందుకు రావాల్సిన అవసరం ఉందో, ఎందుకు వచ్చానో కూడా చెప్తాను అని. ఇంకా మీకు సూరజ్కి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పనేసరికి, సూరజ్ని నేను పెంచాను, 4 సంవత్సరాల బిడ్డ వయసు నుంచి సూరజ్ నా దగ్గరికి వచ్చాడు అనేసరికి, 4 సంవత్సరాల వయసా అని ఒక్కసారిగా మాలిని షాక్ అయిపోతుంది. ఎందుకంటే మాలినికి కూడా ఒక కొడుకు ఉండేవాడు. 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మాలిని కొడుకు కనిపించకుండా వెళ్ళిపోతాడు. సో అందుకని 4 సంవత్సరాల కొడుకు అనగానే మాలిని ఎమోషనల్ అవుతుంది. 4 సంవత్సరాల బిడ్డ అప్పుడు రావడం ఏంటి, ఆ బిడ్డను ఎవరైనా వదిలేశారా అనగానే, ఏమో తెలీదు, ఎక్కడికి వచ్చాడో ఏమో, నేను గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా మెట్ల మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు, నేను డబ్బులు ఇవ్వకపోతే నాకు అన్నం కావాలి అని అడిగాడు, డబ్బులు తీసుకో అని చెప్పాను కానీ వద్దు అనేసరికి, అయితే నాతో వస్తావా అని అడిగాను, వస్తాను అని చెప్పి నాతో పాటు నా దగ్గరికి వచ్చారు. వాడితో పాటు ఇంకొక 3 పిల్లలు నాతో ఉండేవారు, కానీ వాళ్ళెవ్వరికీ నా ఆరోగ్యం గురించి పట్టింపు లేదు. సూరజ్ మాత్రమే నా ఆరోగ్యం గురించి, నా గురించి ఎంతగానో పట్టించుకుని నా కోసం ఎంతో చేశాడు సూరజ్. నా కోసమే ఈ ఆపరేషన్ కూడా చేశాడు. అతను పనిచేసే చోట నుంచి 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి సూరజే నాకు ఆపరేషన్ చేయించాడు. సూరజ్ చాలా మంచివాడు అనేసరికి, సరే మరి సూరజ్కి వెనక ముందు ఎవరూ లేరా అనగానే, ఎవరూ లేరు, నేను తప్ప తనకి అని చెప్పనేసరికి, అవునా అని చెప్పి, సరే అయితేని అని ఇద్దరు వెళ్ళబోతూ ఉండగా ఎందుకో అనిపిస్తుంది మాలినికి అడగాలని. సూరజ్ చిన్నప్పుడు ఫోటో ఏదైనా ఉందా అని చెప్పనేసరికి, అక్కడ నా సంచి ఉంటుంది, అందులో ఉంటుంది చూడండి, నాతో పాటు 4 పిల్లలు పెరిగారు కదా, ఆ 4 పిల్లలతో పాటు నేను చిన్నప్పుడు ఒక ఫోటో తీయించుకున్నాను, మళ్ళీ వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఒక ఫోటో తీయించుకున్నాను, 2 ఫోటోలు అందులోనే ఉంటాయి చూడండి అనేసరికి 2 ఫోటోలు ఓపెన్ చేసి చూస్తాడు. చూసేసరికి ముందు పెద్దగా ఉన్న ఫోటో వస్తుంది, ఆ ఫోటో కాదు మరొక ఫోటో ఉంటుంది అనగానే, మరో ఫోటో లోపలికి ఉండేసరికి తీసి చూస్తుంది.
తీసి చూడడంతోటే ఒక్కసారిగా అలా నిలబడిపోతుంది. అందులో తన కొడుకుంటాడు. ఆ కొడుకు ఎవరు, ఎక్కడున్నాడో అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ బాబు ఎక్కడున్నాడు, ఈ బాబు మీ దగ్గరే పెరిగాడా అనగానే అవును నా దగ్గరే పెరిగాడు అనేసరికి ఎక్కడున్నాడు ఆ బాబు ఎక్కడున్నాడు అనగానే సూరజే కదా అబ్బాయి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మాలిని. ఏమంటున్నావు అని చెప్పనగానే అవును ఆ అబ్బాయి సూరజే, నా దగ్గరికి వచ్చిన 4 సంవత్సరాల అబ్బాయి సూరజే అనగానే అయితే ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఏ రంగు బట్టలు వేసుకున్నాడు అనేసరికి ఆరెంజ్ కలరు టీషర్టు, నీలం రంగు ప్యాంట్ నిక్కరు వేసుకొని వచ్చాడు. అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ గుడి దగ్గర ఉండి డబ్బులు ఇస్తే వద్దు అని ఆకలితో కడుపు వైపు చూపించాడు. 4 సంవత్సరాలు బాబు నోటంట మాట కూడా రాలేదు అని అతను చెప్పేసేసరికి మామయ్య నా కొడుకు మామయ్య, నా కొడుకు నా నుంచి దూరమైనప్పుడు వాడు ఆరెంజ్ కలర్ బట్టలే వేసుకున్నాడు. ఆ బట్టలు మీరే కొని తీసుకొచ్చారు, మీకు గుర్తుందా మామయ్య? వాడి పుట్టినరోజుకి మీరే మొదటిసారి కొని తీసుకొచ్చిన బట్టలు మామయ్య, కరెక్ట్గా వాడికి సరిపోయాయి అని చెప్పనేసరికి ఆ బట్టలు ఇప్పటికీ ఉన్నాయమ్మా, ఆ సంచిలోనే ఉన్నాయి చూడండి అనేసరికి ఆ 4 చిన్న బట్టలు ఉంటాయి కదా ఆరెంజ్ కలరు నిక్కరు అని చెప్పింది, ఆ బట్టలు కాస్త తీసేసరికి అవునమ్మ మాలిని ఇవే బట్టలు, ఇవే నేను తీసుకొచ్చిన బట్టలే అని చెప్పి ఇంకా అవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే సూరజ్ ఎవరో కాదన్నమాట, నీ కన్న బిడ్డ అని చెప్పాను కానీ ఏమంటున్నారమ్మా మీ బిడ్డ అని చెప్పాను కానీ అవును మేము తిరణాలకి వెళ్ళినప్పుడు మా బిడ్డ మా నుంచి దూరం అయిపోయాడు, ఎంతగానో వెతికాము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ఇన్ని రకాలుగా ఏం చేసినా కానీ మా బిడ్డ జాడైతే మాకు కనిపించలేదు, నా బిడ్డ ఎటు వెళ్ళిపోయాడు ఏమైపోయాడు అని ఎంతగానో మదనపడ్డాను, ఎంతగానో బాధపడ్డాను, ఎంతెలా బాధపడినా ఎంత మదనపడినా నా బిడ్డ నాకు కనిపించలేదు అని చెప్పి ఇంకా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అంటే సూరజ్ నా కొడుకన్నమాట అని సూరజ్ని తలుచుకుంటూ ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకా మాలిని అయితే అర్జెంటుగా సూరజ్ని చూడాలి అనేసరికి ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తాడమ్మా, ఇక్కడికి వస్తాడు అనేసరికి వస్తాడా నా కొడుకు ఇక్కడికి వస్తాడా అని చెప్పాను కానీ వస్తాడు, డిశ్చార్జ్ చేస్తానన్నారు కదా తప్పకుండా వస్తాడు అని అనగానే ఇంకక్కడే కూర్చుని ఉంటారు. కూర్చుని ఉండడంతో సూరజ్ రాని వస్తాడు ఒక అరగంటకు. రావడంతో మీరేంటండి మీరెక్కడికి వచ్చారేంటి అనగానే వాళ్ళు ఎవరనుకుంటున్నావు సూరజ్, ఆవిడ మీ అమ్మ, ఆయన మీ తాతగారు అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూరజ్. ఏంటి పెద్దయ్య ఏమంటున్నావు, నాకు తల్లి తండ్రి లేరు, నువ్వు నన్ను పెంచాను అని చెప్పావు కదా అనగానే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తప్పిపోయి నా దగ్గరికి వచ్చావు, నీ బట్టలు కూడా నేను వాళ్ళకి చూపించడంతో నువ్వే వాళ్ళ బిడ్డవి అని అన్నారు అని చెప్పనేసరికి నాన్న సూరజ్ ఇలా రా అని చెప్పి ఇంకా షర్టు వెనక్కి పైకెత్తేసరికి నడుం మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది సూరజ్కి. షర్ట్ ఇలా పైకెత్తి చూస్తాడు దక్షిణామూర్తి, ఎందుకంటే అదే పుట్టుమచ్చ తన కొడుకుకి దక్షిణామూర్తి కొడుకుకు కూడా ఉంటుంది. సో ఇంకా షర్ట్ పైకెత్తి చూసేసరికి అమ్మ మాలిని అని చెప్పాను కానీ అవును మామయ్య సూరజ్ మన కొడుకే మామయ్య అని చెప్పనేసరికి నమ్మలేకపోతున్నాను, నా తల్లిదండ్రులు మీరా, మీ నాన్న మీకు లేడమ్మా, మీ నాన్నను వాళ్ళు దూరం చేశారు, అమ్మ మాత్రమే ఉంది, అమ్మ తాతయ్య నువ్వు నా కొడుకువి అని చెప్పనేసరికి ఎంతగానో సంబరపడిపోతారు. ఇప్పుడు మీ కొడుకునా నేను మీ ఇంటికి రావచ్చా అనగానే వద్దు, ఇప్పుడు రావద్దు, పెళ్ళయ్యేంత వరకు నువ్వు నా కొడుకు అన్న విషయం బయట పడొద్దు అని చెప్పాను. కానీ ఎందుకు అమ్మా, ఎందుకు బయట పెట్టకూడదు, నువ్వు జ్యోత్స్నను ప్రేమిస్తున్నావు కదా అని చెప్పనేసరికి అవును ప్రేమిస్తున్నాను, నువ్వు నా కొడుకువి అన్న విషయం వాళ్ళకి తెలిస్తే నిన్ను ఖచ్చితంగా వాళ్ళు పెళ్ళి జరగనివ్వరు, పెళ్ళి ఆపేస్తారు. మా గురించి వాళ్ళకి మాకు జరుగుతున్న గొడవల గురించి నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, నీకు జ్యోత్స్న కావాలి అంటే ఎదురు చూసి జ్యోత్స్నను పెళ్లి చేసుకుని అప్పుడు మన ఇంటికి రా అని చెప్పనేసరికి అప్పుడైనా నా నుంచి దూరం అయిపోయారమ్మా అనగానే అస్సలు దూరం అవ్వడానికి అవకాశం ఉండదు, ఇప్పుడు గనక దూరం అయితే జ్యోత్స్న కూడా
కూడా నీ మీద ద్వేషం పెంచుకుంటుంది. అలా ద్వేషం పెంచుకుంటే ఖచ్చితంగా ఇంకా నీకు ఆ ఇంటి అల్లుడయ్యే అవకాశం ఉండదు. అయినా జోష్న ఎవరు? నీ మరదలే కదా, నీ మేనత్త కూతురే కదా. నీ మేనత్త కూతుర్ని నువ్వు చేసుకోవడంలో హక్కు లేదు. జోష్నను రిజెక్ట్ చేసినట్టున్నావు. జోష్నను యాక్సెప్ట్ చెయ్యి, వెంటనే కాదు, ఒక 2 రోజులాగి యాక్సెప్ట్ చెయ్యి. యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుందాము అని జోష్నతో అనిపించి పెళ్ళికి కూడా అన్ని ఏర్పాట్లు చేయించు అనేసరికి సరే అమ్మా అని చెప్పాను. కానీ నాన్న నీ నెంబరు అనేసరికి నెంబర్ కాస్త ఇచ్చుకుని ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు. మీకు అయ్యే ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను చూసుకుంటాను అనగానే సరేనండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఇంకా అందరూ కూడా బయటకు వస్తారు. సూరజ్ ఎంతో సంతోషపడిపోతాడు. తన సంతోషానికి అవధులు ఉండవు. చాలా సంబరపడిపోతాడు. తను అంతలా సంబరపడిపోయేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఇంకా వీళ్ళకి కాస్త ఇంకా సూరజ్ వచ్చేస్తాడు. చెప్దామా అంటే చెప్పలేకపోతాడు. మేనత్తను అందరినీ చూసుకుంటారు. జోష్న తన మరదలు అన్న విషయం కూడా తెలుసుకున్నాడు కదా, అవన్నీ చూస్తాడు. నిజం చెప్తే మళ్ళీ ఏం జరుగుతుందో, ఏం జరిగితే శాశ్వతంగా విడిపోయే ప్రయత్నం జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఇంకా సైలెంట్గాని చెప్పకుండానే ఉంటాడు. ఇంకా కొన్ని రోజులకి జోష్న అలాగే తనని ఇష్టపడడం అదంతా చూసి శివనారాయణతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా శివనారాయణని ముందు నిలబెట్టి ఇంకా వీళ్ళిద్దరినీ కూడా పక్క పక్కన నిలబెట్టి ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పాను. కానీ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇంకా సూరజ్ చెప్తాడు. ఇంకా ఏముంది, ఇద్దరికి ఖాయమైపోయింది. నువ్వు జోష్న నీకు సూరజ్ అంటే ఇష్టమేనా అనగానే ఇష్టమే అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరికి పలానా రోజున సోమోత్తం అని చెప్పి ఇంకా పంతులు గారు అన్నీ చెప్పడంతో చాలా సంతోషంగా జోష్న పెళ్ళి జరగబోతుంది. జోష్నకి ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు. సూరజ్ లాంటి మంచివాడు భర్తగా వస్తున్నాడు. అంతకు మించిన ఆనందం సంతోషం ఏముంటుంది. అందుకే ఇంకా ఎంగేజ్మెంట్ అనేసరికి ఈ ఎంగేజ్మెంట్కి ఏర్పాటు చేస్తారు. దక్షిణామూర్తి మాలిని అసలే అక్కడ మేనకోడలు, పైగా కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. సో కొడుకు ఎంగేజ్మెంట్ని కల్లారా చూసుకుందాము అన్న ఉద్దేశంతో వస్తారు. పిలవని పేరంటానికి కొంతమంది వస్తూనే ఉంటారు. వీళ్ళకి ఎంత చెప్పినా వినిపించుకోరు అని చెప్పి ఇంకా వాళ్ళు ఎంతలా అంటున్నా కానీ దూషిస్తున్నా కానీ సూరజ్ కొడుకన్న విషయం తెలిసింది కదా, కొడుకు గురించి రాక తప్పదు కదా. ఇంకా సో అదే విషయాన్ని మనసులోనే దాచుకుని ఇంకా జోష్న ఇటు సూరజ్ల ఎంగేజ్మెంట్ అయితే జరిపిన తర్వాత అందరికీ నమస్కారం చేసి వాళ్ళకు కూడా నమస్కారం చేస్తాడు. ఇంకా సూరజ్ అయితే అదేంటి వాళ్ళకి చేస్తున్నావు అనగానే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని చెప్తారు కదా, అందుకనే పెద్దవాళ్ళే కదా ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. ఇంకా అలా ఆశీర్వాదం తీసుకునేసరికి చాలా సంతోషంగా ఇంకా నా కొడుకు నా కాళ్ళు పట్టుకుని నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడని సంబరపడుతూ ఉంటారు. ఇంకా జోష్న సూరజ్ల మధ్య ప్రేమ మరింత చిగురిస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా ఉండేసరికి పెళ్ళి కూడా ఒక 10-15 రోజుల్లోనే పెట్టేసుకోవాలి అని పెళ్ళికి ఇంకా అంతా ఇంత కాదు, చాలా ఆర్భాటం చేస్తారు. చేసేసరికి సూరజ్కి ఏమేం కావాలి, ఒక పెళ్లి కొడుక్కి బంగారం మొత్తం అవన్నీ కూడా కొని తీసుకొచ్చి సూరజ్కి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. రమ్మని చెప్పడంతో సూరజ్ చేతిలో పెట్టడంతో ఎందుకమ్మా ఇవన్నీను అనగాని నా కొడుకుని పెళ్ళి నా చేతుల మీద జరగట్లేదు, కనీసం నేను కొన్న వస్తువులైనా వాడి ఒంటి మీద ఉంటే అంతకు మించిన సంతోషం నాకేముంటుంది, అందుకోసమనే నీకోసమే ఇవన్నీ తీసుకున్నాను అంటూ ఇంకా అవన్నీ కూడా ఇచ్చేసరికి చాలా సంతోషపడుతుంది. అవన్నీ కూడా పెళ్లి రోజు వేసుకుంటాడు. సో మాలినియే బట్టలు కొని మరి కొడుకు కోసం పంపిస్తుంది. అవన్నీ కూడా తీసుకుని చేసుకుంటాడు. మరి పెళ్ళయ్యాక సూరజ్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు? మాలిని వాళ్ళ ఇంటికి శాశ్వతంగా తీసుకుని వెళ్ళిపోతాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.